అక్కడ ఉన్న ఎకరా గాయత్రి మాతకి ఇచ్చినారు. మా సంకల్పం ఏమంటే 2000 రోజుల్లో 2000 మంది దాతలతో గుడి నిర్మించాలని. దాదాపు 800 మంది అయినారు. 6 కోట్లు రాసినారు. 3,75,00,000 ఇచ్చినారు. నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మీ సంకల్పం నుండి మాకు కూడా తోడు కావాలని. స్వామి శరణమయ్యప్ప. సాయిరామ్. కోటి నమస్కారాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. స్వామివారి 100వ జన్మదినోత్సవ సంవత్సరంలో భాగంగా దేశవ్యాప్తంగా 5 రథాలను సిద్ధం చేసి ప్రతి ఒక్క మానవుడికి స్వామి యొక్క ప్రేమను పంచడం కోసం ఈ రథయాత్రను ప్రారంభించడం జరిగింది. అంటే మానవుల్లో ప్రేమను నింపడం ద్వారా భగవంతుడు చెప్పినటువంటి లవాల్ సర్వాల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనేటువంటి తత్వాన్ని మానవులకు అందించడం కోసం ఈ రథయాత్రను మొదలుపెట్టారు. ఈ రథం ఒరిస్సాలో మొదలైంది, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తిరుగుతూ ఉంది. నెక్స్ట్ ఈ మంత్ లాస్ట్కు కర్ణాటకకి వెళ్తుంది. స్వామి యొక్క పాదుకలు అంటే స్వయంగా భగవంతుడు మన గ్రామానికి ఈరోజు ఇచ్చేసినాడు. నిజంగా ఎంతో పవిత్రమైనటువంటి దినం ఈరోజు మనందరికీ కూడా. అనిల్ సార్, మన రమణారెడ్డి సార్ పేరు చెప్పడం జరిగింది. మామూలుగా రథాన్ని అలా దారి వెంట తీసుకెళ్దామని అనుకున్నాము, కానీ స్వామి యొక్క ఇచ్చ, ఆయన యొక్క కోరిక
అయ్యప్ప స్వామి ఈ ప్రాంగణాన్ని దర్శించాలని ఉంది కాబట్టి నిజంగా ఈ ఆలయం ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా ఉంది. భవిష్యత్తులో ఇక్కడ చక్కగా మనం సత్యసాయి సేవా సంస్థలు కూడా మేము వచ్చి చక్కటి భజనలు కూడా చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడే పెద్దలు సాయిబాబా సార్ అందరూ చెప్పడం జరిగింది. ఇంకా ముందు ముందు మనం సాధనా శిబిరం లాంటిది కూడా ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది.